Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. ఇక మేము వెళ్తాం. బాయ్, సీ యు టుమారో. ఏం చేస్తుంది అక్కడ? ఏమైంది బడి? ఎందుకలా చేస్తున్నావు? ఈ జ్యువెలరీ షాప్ లో ఏదైనా ఉందా ఏంటి? ఆ? 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 లోపల ఎవరో ఉన్నారు, వెంటనే పట్టుకుందాం. అతను దొంగతనం చేసి పారిపోతున్నాడు. కమ్ ఆన్, లెట్స్ గో. రేవా, త్వరగా లడ్డు సింగ్ గారికి ఫోన్ చేయి. ఓకే శివ. ఓహో, హలో లడ్డు సింగ్ ని. ఏమన్నావు? నా ఏరియాలో దొంగతనమా ఏంటి? ఏమంటున్నావు నువ్వు? ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో రెడ్డి ఉన్నా. సింగ్ గారు, త్వరగా రండి. ఇది మాట్లాడుకునే సమయం కాదు. త్వరగా రండి. మేము దొంగను ఫాలో చేస్తూ వెళ్తున్నాం. అతను వ్యాలీ వైపు వెళ్తున్నాడు. ఓకే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. అయ్యా! ఏ కానిస్టేబుల్, స్టాప్! ఆగమంటున్నాడుగా. ఆపవయ్యా. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడా దొంగ? సార్, అటు వెళ్తున్నాడు. అదిగో చూడండి, కనిపిస్తాడు. ఏ కానిస్టేబుల్, వెళ్ళం. మనం ఆ దొంగని వెంటనే పట్టుకోవాలి. వెళ్ళం. ఆగండి లడ్డు సింగ్ గారు, ఆగండి. నో 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 నో, ఆగడానికి ఇక్కడ టైం లేదు. ఏ కానిస్టేబుల్, ఏం చేస్తున్నావు? యాక్సిడెంట్ క్లచ్ వదలవయ్యా. ఇక్కడ రోడ్డు లేదు, ఏమి లేదు. ఎలా లాంటి చేస్తావయ్యా కానిస్టేబుల్?
నీకేం కాలేదుగా? ఓహో నేను బతికిపోయానుగా. కానీ దొంగ తప్పించుకొని వెళ్ళిపోయాడు సార్. ఈ లడ్డు సింగ్ చేతులు చాలా పెద్దవి తమ్ముడు శివ. ఎక్కడి నుంచి తప్పించుకుని వాడు ఎక్కడికి పారిపోగలడు చెప్పు? ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ దొంగతనం మానేస్తాడు. ఎందుకంటే లడ్డు సింగ్ గారు వస్తారు, జైల్లో పడేస్తారు అని వాడికి తెలుసు. అలా దొంగతనం చేసినప్పుడు లడ్డు సింగ్ గారు వస్తే ఏమవుతుంది? సార్ మీ పేరు మాత్రమే కాదు మీ డైలాగ్ కూడా ఫేమస్ అయిపోయింది సార్. లడ్డు సింగ్ గారు టైం వేస్ట్ చేయకండి. అతను సర్కస్ లో పనిచేసే వాళ్ళగా ఉన్నాడు. ఇప్పుడు అతను సర్కస్ కి వెళ్ళుంటాడు. సర్కస్ మన ఊర్లో కూడా జరుగుతోంది కదా, ప్లానెట్ సర్కస్. ఆ దొంగ అక్కడే ఉండుంటాడు. రండి మనం అక్కడికి వెళ్ళి వెతుకుదాం. యే! ఇదిగో ఇప్పుడు మీ ముందుకు వస్తున్నారు మన జోకర్, కుంగురు ఇంకా అతని స్నేహితులు. రేవా నువ్వు వీళ్ళని గమనించు. నేను జోకర్ల టెంట్కి వెళ్ళి వాళ్ళు దొంగిలించిన వస్తువులనేమో చూస్తాను. ఓకే శివ. హా. ఆ, ఇదేంటి? అచ్చు! మన రేవాన చెప్పింది నాతో ఆ జోకర్ టెంట్ లో ఏదో వెతుకుతున్నావని. ఇదిగో చూడు శివ, నేను నీతో ఒక విషయం క్లియర్ గా చెప్తాను. ఈ లడ్డు సింగికి తెలియకుండా నువ్వు ఎలాంటి విషయంలో జోక్యం చేసుకోకూడదు, సరేనా? తర్వాత ఆ టెంట్ లో నీకు ఏదైనా క్లూ దొరికిందా చెప్పు? లేదు, ఆ? క్లూ ఏమీ దొరకలేదు. అతను ఆ వస్తువుల్ని వేరెక్కడైనా దాచిపెట్టుంటాడు. చూసి ఎలాంటి ఆధారం లేకుండా నేను ఎవరిని అరెస్ట్ చేయలేను, తెలిసిందా? జోకర్ డ్రెస్ వేసుకుని వేరే ఎవడైనా దొంగ కూడా ఈ పని చేసి ఉండొచ్చు కదా. అంతేకాకుండా వాడు జోకరే ఉండాల్సిన అవసరం కూడా లేదు. శివ, నాకు తెలిసి సర్కస్ లో జోకర్ దొంగతనం చేసి ఉండడు అనుకుంటాను. ఇంకెవరో అయ్యుంటారు. కానీ నేను అతని టెంట్కి వెళ్ళినప్పుడు అతను షో చేస్తూ ఉన్నాడు. అప్పుడు అక్కడికి ఆ జోకర్ వచ్చాడు. వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోయాడు. అతని మొహాన్ని చూడలేకపోయాను. అవునవును, అతని షో జరుగుతున్నప్పుడు టెంట్ లోకి ఎందుకు వచ్చుంటాడు? డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వచ్చి వెళ్ళాడంటున్నావు. ఆలోగా జోకర్ డ్రెస్ లో ఎలా వచ్చుంటాడు? నాకెందుకు అది ఒక ఏలియన్ జోకర్లా అనిపిస్తోంది. డ్యూడీ, నీకెక్కడ చూసినా ఏలియన్లే కనపడతాయా? నా ఉద్దేశం ఏంటంటే మనం వ్యాలీ దగ్గరికి వెళ్ళి వెతుకుదాం. అక్కడ మనకి కావాల్సిన క్లూ ఏదైనా దొరకచ్చు కదా. లడ్డు సింగారిని కూడా తీసుకువెళ్దాం. ఎస్, క్లూ కనిపెట్టడంలో నేను బెస్ట్ కదా. మీకు తెలుసా, ఒకసారి ఎక్కడికి వెళ్ళిపోయారు? స్టార్టింగ్ లో వెళ్ళిపోయారా, మధ్యలో వెళ్ళిపోయారా?
ఏయ్, ఆపు! శివా! నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడున్నాను కింద. ఏ శివా, నువ్వు కిందికి ఎలా వెళ్ళావు? అదిగో అటువైపు చూడండి, ఒక షార్ట్ కట్ ఉంది, ఆ రూట్ లో రండి. రా వెళ్దాం. ఓకే సార్. ఏయ్, కానిస్టేబుల్! ఎక్కడికి ఎక్కడికి నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఆపు! వావ్, లడ్డు సింగ్ గారు చాలా అద్భుతంగా బండి నడిపారు. నేను నడపలేదు శివ, నడిపింది మన కానిస్టేబుల్. థ్యాంక్ యూ. ఎందుకు ఇలా బండి నడిపావు? నాతో ముందు చెప్పకుండా ఇలా 2 వీలర్ డ్రైవ్ చేయకే. లడ్డు సింగికి ఏదైనా అయితే వదిలేండి సార్, రండి. ఆ దొంగ ఇక్కడే ల్యాండ్ అయ్యాడు. సరే రండి వెతుకుదాం. కానీ ఇక్కడ అతను వస్తువులేవి పడిపోలేదు. శివ, ఏంటయ్యా ఎందుకు వస్తుంది? ఎవరి కళ్ళజోడ్లైనా విరిగిపోతే వాళ్ళు కొత్త కళ్ళజోడ్లు కొనుక్కోటానికి మళ్ళీ కొట్టుకు వెళ్తారు. మనం అన్ని కళ్ళజోడు షాపుల మీద నిఘా వేసించుదాం. వాడు తప్పకుండా కళ్ళజోడు కొనడానికి వస్తాడు. నేను కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి అన్ని కోట్ల ముందు కానిస్టేబుల్ ని పెడతాను చూడండి. అన్ని కొట్ల మీద వద్దు, వేదాస్ ఆప్టికల్స్ ని మాత్రం గమనిస్తే చాలు. ఎందుకు నేను అలా చెప్తున్నానంటే ఒకే రోజులో కళ్ళజోడు చేసిచ్చే కొట్టు అదే. మన ఊర్లో సర్కస్ రేపే ఆఖరి రోజు కాబట్టి ఆ దొంగకి ఈ రోజే కళ్ళజోడు అవసరం అవుతుంది. కాబట్టి వేదాస్ ఆప్టికల్స్ కే వెళ్ళుంటాడు. You are under arrest. నీకు నా గురించి పూర్తిగా తెలియదు అనుకుంటాను. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ అయినా సరే ఈ లడ్డు సింగ్ పేరు వింటే దొంగతనం చేయడం అనేది మానేస్తాడు. ఏ ఆగరా, నా డైలాగ్ పూర్తిగా విని వెళ్ళు. ఇలా మేడ మీద కూర్చుని హాయిగా టీ తాగుతుంటే అసలు వెరైటీగా సైకిల్ తొక్కడానికంటూ ఏదైనా రేసు ప్రారంభించారా? నా బట్టలు, నా బట్టలు, అరే నా బట్టలు. కానిస్టేబుల్, ఏం చేస్తున్నావు? జాగ్రత్త, ఎక్కడికి వెళ్తున్నావు? వద్దు, ఆగు. ఓ, అయిపోయావురా, చేశాడు. నాకు ముందే నీ మీద అనుమానం కలిగింది. ఆ దొంగ ఈ జోకర్ కాదని.
జోకర్ డ్రెస్ లో నువ్వు దొంగతనం చేశావు. అప్పుడే నీ మీద ఎవరికి అనుమానం కలగదు. అలా కలిగినా ఇరుక్కునేది జోకరే. ఇలా చూడు పిల్లాడా, నా దారికి అడ్డు రాకు. వచ్చావో నువ్వు కూడా తన్నులు తింటావు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. కదలకండి, అలాగే నిలబడండి. కదలకూడదా? బాలే సజెషన్ ఇచ్చావులే. అంటే నేను కదలకుండా నిలబడితే ఈ సింహం ఈజీగా తిని వెళ్ళిపోతుంది. అదే కదా నీ ఐడియా? లడ్డు సింగ్ గారు, ఇటు రండి త్వరగా. పోలీస్ పోలీస్, నేను నన్నే వెంబడిస్తావా నువ్వు? నో. అంకల్, హలో. ఇలా దాక్కుంటే ఉపయోగం ఏమీ ఉండదు. అంకుల్, మీరేం చేస్తున్నారు? శివ, నా పేరు శివ. అంకల్, గట్టిగా పట్టుకోండి. ఇక్కడి నుంచి పడితే ఇప్పుడు దాకా చేసినంత వేస్ట్ అయిపోతుంది.
తను పిల్లాడు కాదు, తను పిల్లాడు కావడానికి వీల్లేదు. తన డ్రెస్ తీసి చూడండి, దాని వెనకాల ఒక పెద్ద వ్యక్తి ఉంటాడు. Now you are under arrest. శివ, నువ్వు ఈ సూర్యాన్ని పట్టించి ఎంతో గొప్ప పని చేశావు. లేకపోతే ఇతని వల్ల మా సర్కస్ కంపెనీకే చెడ్డ పేరు వచ్చుండేది. థ్యాంక్ యూ శివ. 3 cheers for Shiva. Hip hip hooray! Hip hip hooray! Hip hip hooray! Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.